ఆయన నమ్ముతారు, మీ చుట్టూ మనుషులను నమ్ముతారు, అరువిచ్చేవాడిని నమ్ముతారు, అప్పిచ్చేవాడిని నమ్ముతారు, స్నేహం చేసేవాడిని నమ్ముతారు, ప్రాణ స్నేహితుడిగా నమ్ముతారు, దేవుని నమ్మరు. అదే ఏ స్థాయిలో నమ్ముతున్నారనేది మనకు కావాలి. విశ్వాసం అంతకంతగా పెరిగి దేవుని ప్రేమ దాంట్లో పారుతుందంట, దేవుని కృప దాంట్లో పారుతుందంట, దేవుని వాత్సల్యము, దేవుని దయ, దేవుని కరుణ దాంట్లో పారుతుందంట. అది చూడండి, ఆ ఘాటీ సెక్షన్కి వెళ్ళినప్పుడు చుక్క 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 మంచు బిందువుల్లో పడుతూ ఉంటుంది. కర్ణాటక ఆ ఘాటీ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు బస్సులు అగాధంలోకి వెళ్ళిపోతాయంత స్పీడ్గా నడుపుతారు వాళ్ళు. కర్ణాటక బస్సులు చాలా స్పీడ్గా నడుపుతారు వాళ్ళు. అక్కడ ప్రతి ఆకు మించి చుక్క 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 నది అలా పారుతూ ఉంటుంది. దేవుని దయ ఎలా వెళ్తుందంటే ఒక వాగులాగా వెళ్తుంది నీరు. అది మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆ ఘాటీ సెక్షన్లో వెళ్తున్నప్పుడు ఆ చుక్క 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 పడుతుంటే మంచు పొదును మనకి వినపడుతుంది. అంటే ఇక్కడ వాక్యానికి ఉన్న మందు ఇది, వాక్యానికి ఉన్న శక్తి ఇది, వాక్యానికి ఉన్న బలము ఇది. నేను చెప్తుంటున్న ఈ ఘాటీ సెక్షన్లో తన యొక్క ఆకుల మీద, తన ప్రకృతి ఆకుల మీద పడ్డ వాటర్ చుక్క 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 విశ్వాసము అంతకంతగా పెరిగి దేవుని నీతి దాంట్లో పారుతుందంట. యెహోవా నలుదిక్కుల నుండి శత్రువును అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తరువాత రాజు తన నగరిందు మంచం మీద నిద్రగలపోతున్నాడు, తొల్లుతున్నాడు. కొంతమంది దానికి గోనిపట్ట అని పేరు. ఆ దొల్లుతూ ప్రార్థన చేస్తూ ఆయన వాంఛను చెప్పుకుంటున్నాడు దేవుడికి. నేను ఇంత నగరంలో నివసించాలంటే నా యొక్క అధిపతులు, సేనాధిపతులు, ఒక కింద స్థాయి వారు, నేను ఎలాగా ఈ వీధుల్లోకి వెళ్ళి నేను ఎలా పడుకోను, నేను అక్కడ ఎలా నివసించను, నేను ఎలాగా అక్కడ నేను నిలబడను, నేను అక్కడే ఉండాలని ఆశపడుతుంది. నా హృదయం తవకపడుతుంది, నా హృదయం వైసారిపోతుంది. నేను ఆరాధించాలి, నేను ఇక్కడ ఉండలేను, నీకు ఒక మందిరం కట్టించాలి, ఆ మందిరంలో నేను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను, నేను గణపరుస్తాను, నేను మహింపరుస్తాను అని ఆరాటపడిపోతున్నప్పుడు